ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆటో వాలాల పొట్టకొట్టదంటూ ఆటోల బంద్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంలో ఇబ్బందులు. ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్ లో 15వ ర్యాంక్, నేషనల్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలో గోల్డ్ మెడల్. మృత్యుకురాలుగా మారిన క్వారీ పోతులు, ప్రాణాలు పోతున్న పట్టణ అధికారులు, క్వారీ యాజమాన్యం. ఆటో వర్కర్లకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రభుత్వం అమలు చేయవద్దని, అలాగే ఏ పార్టీ కూడా హామీ ఇవ్వద్దని ఆటో వర్కర్లు యూనియన్స్ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. జేఏసీ పిలుపు మేరకు మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆటోలో బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉచిత బస్సు ప్రయాణం వద్దు, ఆటో వాలాల పట్టకొట్టొద్దు అంటూ నినాదాలతో కూడిన ప్లకార్డులు చేతపట్టి కోటిపల్లి బస్టాండ్ నుంచి కోటగువం వరకు శాంతి ర్యాలీ నిర్వహించారు. జేఏసీ నాయకులు వాసంశెట్టి గంగాధరరావు, బొలిశెట్టి సత్యనారాయణ ప్రసాద్, నల్లం శ్రీను, బట్లంకి ప్రకాష్ తదితరుల నాయకత్వం వహించారు. కోనసీమ జిల్లా ఆటో వర్కర్లు యూనియన్ అధ్యక్షుడు వాసంశెట్టి సత్యరాజు, కోశాధికారి మోకా శ్రీను, అమలాపురం ఆటో వర్కర్లు కన్వీనర్ బొలిశెట్టి శంకరం తదితరులు సంఘీభావాన్ని ప్రకటించారు. జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు రాజమండ్రిలో స్వచ్ఛంద బంద్ ఆటోలన్నీ తమ తమ ఇళ్లకాడ ఆఫ్ చేసుకుని ఇక్కడ ఈ మౌన ప్రదర్శనలో పాల్గొనడం జరుగుతుంది. కారణం, మేము అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత ప్రయాణం అని, అలాగే దానికంటే ముందే మేము ఈ ఉచిత ప్రయాణం అమలు చేస్తామని కొన్ని వదంతులు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఆటో డ్రైవరు తమ యొక్క ఆందోళనని, భయాన్ని గుప్పిట్లో పెట్టుకొని ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఖచ్చితంగా మనం ఏదో ఒక కార్యక్రమం చేయాలనేటువంటి ఆలోచనతో మేము ఇవాళ స్వచ్ఛంద బంద్ పిలిపివ్వడం జరిగింది. ఇప్పటికే ఇతర జిల్లాల్లో బంద్ ప్రకటించడం జరిగింది. 24 గంటల పాటు బంద్ అమలు చేయడం కూడా జరిగింది. కానీ ఇక్కడ మాత్రం కేవలం 12 గంటలు మాత్రమే మేము ఇక్కడ అమలు చేస్తానికి జేఏసీ నిర్ణయించుకుని ఆ కార్యక్రమాన్ని రూపొందించుకుని కోటిపల్లి బస్టాండ్ నుంచి కోటగుమ్మ వరకు మౌన ప్రదర్శన చేస్తున్నాం. దయచేసి ప్రభుత్వాలు కానీ, రాబోయే ప్రభుత్వాలు కానీ, ఏ ప్రభుత్వమైనా సరే ఇటువంటి ఉచిత పథకాలు పెట్టే ముందు ఇరు పార్టీల యొక్క ఆర్థిక పరమైన నష్టాలు, కష్ట నష్టాలని అంచనా వేసుకుని నడిపిస్తే అందరం బాగుంటాం, మీరు కూడా బాగుంటారు. అందువల్ల దయచేసి ఈ కార్యక్రమం పెట్టినప్పుడు మీరు కూడా దీన్ని వెనకైనా తీసుకోవాలి, లేదా వీళ్ళకి ప్రత్యామ్నాయమైనా చేయాలి. అనేక జీవోలు ఇవాళ మోటార్ రంగంలో పెట్టారు. దానివల్ల ఇప్పటికే ఈ చలనాల పేరుతో వేలాది రూపాయలు ప్రతి ఆటో కార్మికుడు కడుతున్నటువంటి నేపథ్యం ఉంది. దయచేసి ఈ మా మౌన ప్రదర్శన తర్వాత మీరు సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలని వినయపూర్వకంగా పెట్టుకుంటున్నాం. ఏదైతే మహిళలకు ఉచిత బస్సు ఈ కర్ణాటక గవర్నమెంట్ లో కానీ, తెలంగాణ గవర్నమెంట్ లో కానీ ఏదైతే ఉచిత బస్సు పెట్టారో అక్కడ ఉన్నటువంటి వివాదాలు, అక్కడ ఉన్నటువంటి బాధలు పడుతున్నటువంటి జనాలు కూడా మనంతా తెలుసుకున్న విషయాన్ని మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కార్మిక సోదరులందరూ కూడా చాలా తెలుసుకోవడం జరిగింది. మరి ఈ రోజు 175 మంది నియోజకవర్గాల్లో కూడా ఈ రోజు 10 లక్షల నుంచి 15 లక్షల కుటుంబాల దాకా ఈ రోజు ఆటో కార్మికులు ఈ రోజున బతకడం జరుగుతుంది. అయితే ఈ రోజు 10 లక్షల నుంచి 15 లక్షల కుటుంబాలు బతుకుతుంటే దాన్ని అనుసరించుకున్నటువంటి కుటుంబంలో దాన్ని 1-4 కింద వేసుకుంటే కూడా దగ్గర 60-70 లక్షల మంది ఈ రోజున దీని మీద ఉపాధి బతుకుతున్నారన్న విషయాన్ని ఈ రోజు ప్రభుత్వం తెలుసుకోవాలని చెప్పి మేము మనవి చేసుకుంటున్నాం. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి ఏదైతే మామూలుగా విద్యావంతులు కానీ, లేకపోతే ఓల్డేజ్లు కానీ, గర్భిణీలు కానీ, మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఏదైనా మామూలు సదుపాయాలు కల్పించడంలో ఈ రోజు మాకు ఏ రకమైన ఇబ్బంది లేదన్న విషయాన్ని ఈ రోజు ప్రభుత్వానికి మేము తెలియపరుస్తున్నాం. అదేవిధంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ఈ ఛానళ్ళు కానీ ఈ రోజు ఈ ఛానళ్ళ విషయానికి వస్తే 1035 రూపాయలు ఈ రోజు ఈ ఛానల్ కట్టడం అనేది ఆటో కార్మికులు పెరివారం పడుతుంది. అదేవిధంగా కూడా గతంలో కూడా కేంద్ర ప్రభుత్వం కొన్ని జీవోలు కూడా అమలు పరచడం జరిగింది. అది సెక్షన్ మామూలుగా 894 గజెట్ నోటిఫికేషన్ ఇచ్చి ఏదైతే మామూలుగా జీవో పాస్ చేసి బిఎస్ఎన్ సెక్షన్ 106, 21, 31, 184 సెక్షన్లు సవరించి ఈ రోజున ఆటో కుటుంబాలను ఆదుకోమని చెప్పి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అడగడం జరుగుతుంది. మరి అదే విధంగా కూడా ఈ రోజు ఇన్సూరెన్స్లు తీసుకోండి, ఆ రోజున బ్రేక్ విషయంలో తీసుకోండి,
ఈ రోజున మామూలుగా పర్మిట్ల విషయంలో తీసుకుంటే ఏదైనా సరే ఈ రోజుని చాలా ఇబ్బందులు పడే పరిస్థితి కనబడుతున్న విషయాన్ని ఈ రోజు ప్రభుత్వం తీసుకోమని చెప్పి ఒకటే చెప్తున్నాం. ఈ రోజున ప్రభుత్వం పెట్టే పథకాన్ని ఈ రోజు మహిళలు ఉచిత బస్సు పెట్టడం మాకు ఏ రకమైన ఇబ్బంది కాదు. కానీ ఒక పథకం ప్రభుత్వం స్వార్థపూర్వకంగా ఈ రోజు ఉన్నటువంటి 5 కోట్ల ప్రజల్లోనే 2,40,00,000 మంది మహిళలు ఉన్నారు కదా అనే ఉద్దేశంతో కేవలం దీన్ని స్వార్థపూర్వకంగా ప్రభుత్వం పెట్టడం తప్పు అనేది ఈ రోజు ప్రభుత్వం తెలుసుకోమని మేము చెప్తున్నాం. అదేవిధంగా ఉన్నటువంటి 2,40,00,000 మందిలో ఆటో కార్మికుల కుటుంబాలు కూడా లక్షలాది మంది ఉన్నారని మీరు తెలుసుకోవాల్సిన పరిస్థితి అంతేనా ఉంది. ఈ రోజు ఒక ఆటో కార్మికులు పట్టుబడితే మెకానిక్లు, పెయింటర్స్, ఫైనాన్సర్స్ అనేక మంది కుటుంబాలు ఈ రోజు పరిస్థితి అంతేనా ఉంది. అదేవిధంగా దీన్ని పరిగణలో తీసుకొని ఉన్నటువంటి ప్రతి ఒక్క నియోజకవర్గాల్లో ఆటో కార్మికుల బాధల్ని ప్రభుత్వం గుర్తించుకుంటుంది కాబట్టి అదేవిధంగా ఇప్పుడు తెలంగాణలోని కర్ణాటక ప్రభుత్వంలోనే ఇక పడుతున్న బాధలను మీరు ఈ రోజు సవ్యంగా చూస్తారు కాబట్టి దాన్ని పథకాన్ని మీరు ఆలోచించుకొని రేపు రానున్న రోజుల్లో పెట్టమని చెప్తున్నాం. ఈ రోజున ఎక్కువ నష్టం జరిగే అవకాశం కనబడుతుంది. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉన్న విషయాన్ని కూడా పరిగణలో తీసుకోమని చెప్పి ఈ రోజు కోరుతూ ఈ జేఏసీ ఆధ్వర్యంలో కూడా ఈ రోజు చక్కగా ఈ రోజు అందరూ కూడా స్పందించారు. జేఏసీ ఆధ్వర్యంలో కూడా సభ కూడా మేము చేసాం. అయితే మటుకు మేము ఒకటే ప్రకటించాము, ఏమైనా ఎవరికన్నా సరే ఇళ్ల కాడే ఉండి ఉదయం 6 గంటల నుంచి సాయంకాలం 6 గంటల దాకా మీరు వెళ్ళిపోయాలని పడ్డాం. అయినప్పుడు కూడా ఈ రోజు వందలాది వేలాది మంది ఈ రోజు బయటకు వచ్చి మౌన నిరసన ప్రకటిద్దామని చెప్పడం చాలా సంతోషకరమైన విషయం. అందులో దీంట్లో పాల్గొన్న అందరికీ కూడా జేఏసీకి ఎవరైతే ఉన్నారో అందరూ కూడా పేరు పేరున మరొకసారి చేసుకుంటూ ఈ కోటిపల్లి బస్ స్టాండ్ నుంచి కోటకం దాకా జరిగిన నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్లో 15వ ర్యాంక్ నేషనల్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించినట్లుగా రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి వెల్లడించారు. స్థానిక రాజమహేంద్రి మహిళా కళాశాలలో మంగళవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సైన్స్ ఒలింపిక్ ఫౌండేషన్ నిర్వహించిన ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్లో 7 దేశాల నుండి 91,000 మంది విద్యార్థులు హాజరయ్యారని చెప్పారు. ఇందులో తమ స్కూలుకి చెందిన 10వ తరగతి విద్యార్థి పెమ్మనబోయిన హని దుర్గాఫణి కిషోర్ 15వ ర్యాంక్ సాధించారని తెలిపారు. అలాగే వాకో ఇండియా వారు నిర్వహించిన నేషనల్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలలో తమ స్కూల్ 7వ తరగతి చదువుతున్న పేపకాయల దేవి శ్రీ సాయి కృష్ణ గోల్డ్ మెడల్ సాధించి ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ పోటీలకు ఎంపికైనట్లుగా విశ్వేశ్వరారెడ్డి చెప్పారు. చదువుకటే కాకుండా విద్యార్థులను అన్ని విధాలా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో అన్నింటా శిక్షణ ఇస్తున్నామని ఆయన గుర్తు చేశారు. రెస్పెక్టెడ్ చైర్మన్ రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ ఇంజనీర్ టీకే విశ్వేశ్వరరెడ్డి గారు and parents and the students and the press media, for everyone, very good morning. The main great achievement by Rajmahindra International School students for this year. 2019 Rajmahindra International School start చేసినప్పుడు చెప్పడం జరిగింది. ఈ స్కూల్ కేవలం ఒక విద్యకు సంబంధించి కాకుండా ఆటలు క్రీడలు క్రీడల్లోనూ అన్ని విషయాల్లో కూడా ఖచ్చితంగా సంపాదనలో స్కూల్ ముందుకు తీసుకెళ్తామని అప్పుడు ప్రామిస్ చేయడం జరిగింది. అదేవిధంగా దానికి నిదర్శనంగా ఈ సంవత్సరం 5 ఏళ్ల తర్వాత మా స్కూల్ విద్యార్థులు ఇటు ఒలింపియాడ్స్లో అలాగే ఇటు కిక్ బాక్సింగ్ ఈవెంట్స్లో కూడా ఇంటర్నేషనల్ లెవెల్ స్థాయిలోకి ఇప్పుడు మా పిల్లలు వెళ్ళడం జరిగింది. ముందుగా నేను విద్యకు సంబంధించి ఎడ్యుకేషన్కి సంబంధించి చెప్పుకుంటున్నాను. మాస్టర్ పెమ్మనబోయిన హనిదుర్గా ఫణి కిషోర్ సైన్స్ ఒలింపియాడ్ ఫౌండేషన్ వారు కండక్ట్ చేసిన ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్లో ఇంటర్నేషనల్ ర్యాంక్ 15 తెచ్చుకోవడం జరిగింది. ఆల్ ఇండియా జోనల్ లెవెల్ కూడా శుభాకాంక్షలు. ఈరోజు ముఖ్యంగా ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే మా రాజమహేంద్ర ఇంటర్నేషనల్ స్కూల్కి సంబంధించి మేము కేవలం ఎడ్యుకేషనే కాకుండా స్పోర్ట్స్లో కూడా నెంబర్ 1గా ఉన్నామని చెప్పి మా పిల్లలు నిరూపించారు. ఆ విషయాన్ని మన పత్రికా సోదరుల ద్వారా పబ్లిక్ తెలియజేయాలనే ఉద్దేశంతో ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మన ఆంధ్ర రాష్ట్రంలోనే స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ కండక్ట్ చేసే స్కూలు మాదే. ప్రతి సంవత్సరం కూడా ఒక సంవత్సరం స్కేటింగ్, ఒక సంవత్సరం రోల్ బాల్, ఒక సంవత్సరం రైఫిల్ షూటింగ్, ఒక సంవత్సరం ఈ క్విక్ బాక్సింగ్, ఇలా అన్నీ కూడా ప్రతి సంవత్సరం స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ పెడుతున్నాం. మా పిల్లలు కూడా స్టేట్ లెవెల్లోనే కాకుండా నేషనల్ లెవెల్లో కూడా అవార్డులు సంపాదిస్తున్నారు. దాని డీటెయిల్స్ అన్నీ కూడా మా రాజమహేంద్ర ఇంటర్నేషనల్ స్కూల్
ప్రిన్సిపల్ అయినటువంటి ఎన్ఏడి చంద్రశేఖర్ గారు మీకు విషయాలు డీటెయిల్స్ అన్ని కూడా తెలియజేస్తారు. స్కూల్ అనేది పక్క పల్లెటూరులో చుట్టుపక్కల అన్ని కూడా గ్రామాలు, ఇది టౌన్కి కొంచెం దూరంగా కట్టడం జరిగింది. ఎందుకంటే నిజమైన మట్టిలో మాణిక్యాలు పల్లెటూరులోనే ఉంటారు. ఆ మాణిక్యాలను వెలికి తీయాలనే ఉద్దేశంతో మేము అక్కడ సంపత్ నగర్లో ఈ రాజమహేంద్ర ఇంటర్నేషనల్ స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసినప్పుడు చాలామంది అన్నారు కొంచెం ఊరికి దూరంగా అలా పల్లెటూరులో పెట్టారేంటి అని చెప్పి చాలామంది కామెంట్ చేయడం జరిగింది. కానీ మా లక్ష్యం ఏంటంటే నిజంగా పల్లెటూరులోనే మాణిక్యాలు లాంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు వెలికి తీయాలని చెప్పి ఉద్దేశంతో మేము అక్కడ స్కూల్ స్టార్ట్ చేసాం. మధ్యలో 2.5 సంవత్సరాల కరోనా ఎఫెక్ట్ వచ్చినప్పటికీ కూడా మరి మన ప్రిన్సిపల్ గారి యొక్క హార్డ్ వర్క్ వల్ల పిల్లలకి క్లాసులు చెడిపోకుండా వాళ్ళందరికీ కూడా ట్యాబుల్లోనూ మరి అలాగా ఈ కోల్ ద్వారా క్లాసులన్నీ చెప్పి పిల్లలందరినీ కూడా మంచి నిష్ఠాతులుగా తయారు చేయడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్లో చాలా స్కూల్స్ కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి. ఎంతసేపు రుబ్బేయడం, చూడకుండా రాయించేయడం, ఎగ్జామ్లో రాయించేయడం, ర్యాంక్స్ తెప్పించడం తప్ప వాళ్ళకి సరైన నాలెడ్జ్ కానీ అవగాహన కానీ ఏమీ లేకుండా పిల్లల్ని తయారు చేస్తున్నారు. ఆ కార్పొరేట్ స్కూల్స్లో కాలేజీల్లో చదువు క్వారీ ఏరియాలోని సుబ్బారావు నగర్, సింహాచల నగర్ మధ్యలో ఉన్న క్వారీ గోతుల్లో నీరు చేరి మృత్యుకుహరాలుగా మారాయని నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రే కొండబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదకరంగా మారిన ఈ గోతుల్లో పడి ఎంతో మంది పిల్లలు, పెద్దలు ప్రాణాలు కోల్పోయారని, నిన్నగాక మొన్న ఒక వ్యక్తి చనిపోయాడని ఆవేదన చెందారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ అంశంపై తాను 2012లో హైకోర్టులో కేసు వేశారని, గోతులు పూడ్చాలని కోర్టు అనేక ఆదేశాలు జారీ చేసింది. అయినా అధికారులు నిర్లక్ష్యం, క్వారీ యాజమానులు పట్టినట్లుగా వ్యవహరించడం వల్ల అనేక ప్రాణాలు గంగలో కలిసిపోతున్నాయని మండిపడ్డారు. కోర్టు ఆదేశాలను పరిగణలోకి తీసుకోకుండా అధికార యంత్రాంగం సమస్యను గాలి కుదిలేసిందని కొండబాబు ధ్వజమెత్తారు. నిన్నగాక మొన్న వ్యక్తి చనిపోయి ఆ గోతుల్లో పడి చనిపోయాడని గుర్తు చేసుకున్నారు. 100 అడుగుల పైగా గోతుల్లో నీరు నిలిచి ఉండడం వల్ల పక్కనే ఉన్న సింహాచల నగర్లు అనే ఊరు పరిస్థితి లూజు సాయిలతో ప్రమాదభరితంగా మారిందని కొండబాబు ఆందోళన వ్యక్తం చెందారు. ముచ్చుకోహాలుగా మారినటువంటి క్వారీ గోతుల్ని పూడ్చడం అంటే ముందు నీరు తోడవలసిన అవసరం ఉంది. నీరు తోడిన తర్వాత పూడ్చవలసిన అవసరం ఉంది. దీనికోసం మరి 2011లో లోకైక్యను, 2012లో మరి హైకోర్టులో రిట్ వేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 2015, 2014 ఆ సమయంలో హైకోర్టులో పిల్లేయడం జరిగింది. నేను జలయజ్ఞం కాడ నుంచి అనేక పోరాటాలు చేశా. అదే కాకుండా క్వారీ మార్కెట్ క్వారీలో సంవత్సరం క్రితం, సంవత్సరం దరిదాపులో అవుతుంది ఇప్పుడు, సంవత్సరం క్రితం మరి క్వారీ గోతులో దిగి 110 అడుగులు లోతున్నటువంటి క్వారీ గోతులో దిగి మాయమవుతున్న ఆవులు స్థానికులు ఆరోపణ. రాజమండ్రిలో పెంచుకుంటున్న ఆవులను నగరపాలక సంస్థ అధికారులు తీసుకువెళ్లిపోతున్నారు. ఆవులను ఎక్కడ ఉంచుతున్నారని తెలియడం లేదని స్థానికులు మంగళవారం ఆరోపించారు. స్థానిక రంభా ఊర్వాసి థియేటర్ రోడ్లో తమ ఆవులను తరలించకపోతున్నారని, అవి ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియపరచాల్సిన అవసరం ఉందని వారు కోరారు. అయితే నగరంలో మాయమవుతున్న ఆవులను ఎక్కడ ఉన్నాయో తెలియపరచాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ అధికారులను కోరారు. దీనిపై కలెక్టర్కు వినతిపత్రం సమర్పించినా స్పందించడం లేదని ఆవేదన చెందారు. దీనిపై ఎస్పీ కూడా ఫిర్యాదు చేసినా వెంటనే మళ్లీ సంబంధిత శాఖ అధికారులు తమపై కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని వారు ఆవేదన వెలిబుచ్చారు. పూజించాల్సిన గోవులను చంపేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఆవులు పట్టుకున్నారండి. ముందు గత 6 నెలల క్రితం ఆవులు పట్టుకున్న వాటికి ఇప్పుడు వచ్చి సమాధానం లేదు, ఎవరికి ఏమీ లేదండి. కలెక్టర్కి పెట్టాము, తర్వాత ఎస్పీ గారికి పెట్టాము. దానికి పెడుతుంటే మళ్ళీ రిటర్న్ అడుగుతుంటే దానికి సమాధానం లేకుండా ఇప్పుడు దాకా ఉందండి. ఏమన్నా అన్నాం అనుకోండి మీ మీద కేసులు పెడతామని చెప్పేసి మా మీదకి రిటర్న్ కేసులు పెడుతున్నారండి. ఆవులయ్యి అని ఏంటంటే మీకు చెప్పవలసిన సమాధానం లేదు, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి మళ్ళీ మా మీద రివర్స్ కేసులు పెట్టి మమ్మల్ని తీసుకెళ్ళి లోన్ ఆడేస్తామని చెప్పేసి చెప్తున్నారండి. ఈ ఆవులు ఏంటంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఆవులు మేపుకున్న వాళ్ళు రైతులు చాలామంది ఉన్నారండి రాజమండ్రిలో. ఆవులు బయటికి వెళ్ళి ఇప్పుడు కట్టి మేపుకున్నది వేరు, ఊరి మీద తిరిగి పెరిగేది వేరండి. పెరిగేటప్పుడు ఊరి మీద తిరిగేటప్పుడు ఈ ఆవులు తిన్నాయి మళ్ళీ కట్టి మేపడానికి అవకాశం లేకుండా అయిపోతుంది.
ఇంతకుముందు అలాగే గోశాలలో తీసుకెళ్ళి ఆవుల్ని దగ్గర ఒక 600 ఆవుల దాకా తీసుకెళ్ళారండి. ఏమైనా కూడా తెలీదు. ఆవులను అడిగితే మీరే తీసుకెళ్ళిపోయారని చెప్పి ఆవులు చచ్చిపోయినాయని చెప్పి పాత కోతులు చూపించి ఇవే పెట్టమని చెప్పి చూపిస్తున్నారు. కానీ ఈ రోజు కూడా ఆవులు మేము అడిగాం, ఏమండి ఏమన్నా చూపించండి, మా ఆవులు మాకు చచ్చిపోయినాయి, కనీసం ఫోటోలన్నీ తీసి చూపించండి అంటే దానికి సమాధానం లేదండి. ఏది ఆవులు ఏంటంటే మీ దిక్కున్న చోట చెప్పుకోండి అని చెప్తున్నారు పై అధికారులు. ఇలా అయితే రాజమండ్రిలో ఎవరో ఒక్క రైతు కూడా ఎవరు ఉండలేరు అని చెప్పేసి ప్రతి ఒక్కరు బాధపడుతున్నామండి. ఎందుకంటే ఇలా ట్రాక్టర్ల మీదకి ఎక్కించేసుకుని ఆవుల్ని తీసుకెళ్తున్నారండి. మధ్యలోనే దూకేసి కాళ్ళు మొత్తం ఇరిగిపోతున్నాయండి. ఎదరికి వెళ్ళలేకపోతున్నాము, ముందు రాలేకపోతున్నాం. ఇంతకుముందు అలాగే కాళ్ళు ఇరిగిపోయినట్లని పై సిబ్బందులు బతిమాలాడితే 4 ఆవులు ఇచ్చారండి. అవి బతుకుతాయని చెప్పేసి తీసుకొచ్చాం, మళ్ళీ తర్వాత రోజు చచ్చిపోయి ఉన్నాయండి. మేము చాలా ఇబ్బంది ఈ గోవుల గురించి ఎంత బాధపడుతున్నామంటే మామూలుగా ప్రతి ఒక్కళ్ళు గోవుల్ని పూజించండి అని చెప్పేసి అంటారు. కానీ ఏది లెక్క లేకుండా పోతుందండి. గోవులు పూజించడం ఇప్పుడు రోడ్డు మీద తిరుగుతున్నాయి, ప్రతి ఒక్కళ్ళు బొట్టు పెట్టుకుంటారు, దండం పెట్టుకుంటారు, కానీ ఏ ఉపకారం లేకుండా అయిపోతుంది. పెట్టామండి, కలెక్టర్ గారికి కాగితం పెట్టామండి, ఏ సమాధానం లేదు. ఉన్న ఆటలకి ఏంటంటే ఇప్పుడున్న ఇన్ని సంవత్సరాలు తీసుకెళ్ళిన వాళ్ళకి సమాధానం చెప్పి ఈ ఆవులు తీసుకెళ్ళమని మేము కోరుతున్నామండి. తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు అరిగెల అరుణ కుమారి, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బాలేపల్లి మురళి తరు సంయుక్త ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అరుణకుమారి మాట్లాడుతూ 25వ తేదీ కాకినాడలో జరుగు కాంగ్రెస్ పార్టీ సమావేశం. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి విచ్చేస్తున్నారని, ఈ కార్యక్రమంలో అమలాపురం పార్లమెంట్, కాకినాడ పార్లమెంట్, రాజమండ్రి పార్లమెంట్, ఈ 3 జిల్లాల నుండి నగర, పట్టణ మరియు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, వివిధ విభాగాల అనుబంధ సంస్థల అధ్యక్షులు పాల్గొనాలని అన్నారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ గురించి, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణ గురించి సమావేశం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పెద్దిరెడ్డి సుబ్బారావు, జాస్ట సతీష్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్గనైజేషన్ చిన్నం మురళీకృష్ణ, ఉపాధ్యక్షులు జకంపూడి సత్యబాబు, గన్నిన రామానాయుడు, పిసిసి సభ్యులు గడ్డం సాయిబాబా, బర్రే సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. మనందరి అభిమాన నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయ, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారు ఉత్తరాంధ్ర జిల్లాలో పర్యటన భాగంగా కాకినాడలో రేపు లేదు ఎల్లుండ 25వ తారీఖున ఉదయం 10 గంటలకి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం జిల్లాలందరికీ కలిపి కూడా ఒక ముఖ్య సమావేశాన్ని నాయకులందరితో కలిపి ఏర్పాటు చేయడం జరిగింది. దానికి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గంలో ఉన్నటువంటి మండల ప్రెసిడెంట్లు, సమన్వయ కమిటీ సభ్యులు, అలాగే పిసిసి సభ్యులు, ఏఐసిసి సభ్యులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, బ్లాక్ ప్రెసిడెంట్లు, అనుబంధ విభాగాల అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవ్వాలని చెప్పి నేను మీడియా ద్వారా కోరుకుంటున్నాను. ఈ సమావేశంలో ప్రతి ఒక్క ముఖ్య నాయకులందరితో కూడా షర్మిలారెడ్డి గారు మాట్లాడి పార్టీ కోసం తగు సూచనలు చేయటం జరుగుతుంది. వారి యొక్క ప్రణాళికను అనుసరించి మనం తదుపరి ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి అన్న విషయం గురించి ఆ రోజు ఆ సమావేశంలో మనందరం కూడా ఆవిడతో పాల్పంచుకుని ఆవిడ సూచనలు తీసుకుని మనం రేపటి నుంచి గ్రామ మీడియా మిత్రులందరికీ నమస్కారం. మా ప్రియతమ నాయకురాలు పిసిసి అధ్యక్షులైనటువంటి శ్రీమతి షర్మిలారెడ్డి గారు ఈ రోజు నుంచి ఉత్తరాంధ్ర నుంచి వారి యొక్క యాత్రను ప్రారంభించి పార్టీ కేడర్తో మమేకమై క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితులను అర్థం చేసుకోవటానికి, అలాగే తగిన సూచనలు ఇవ్వటానికి వారు పర్యటన చేస్తూ ఉన్నారు. ఆ సందర్భంగా ఎల్లుండి అనగా 25వ తేదీన కాకినాడలో సూర్యకళా మందిర్ నందు ఉమ్మడి జిల్లా అయినటువంటి కాకినాడ, అమలాపురం, రాజమండ్రి పార్లమెంట్లకు సంబంధించి అక్కడ రివ్యూ మీటింగు చేయటం జరుగుతుంది. ఈ రివ్యూ మీటింగ్లో కాంగ్రెస్ పార్టీలో క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎవరికైతే పదవులు ఉన్నాయో వారందరూ కూడా తప్పనిసరిగా హాజరై షర్మిలారెడ్డి గారు. నమస్కారం. 25వ తారీఖున కాకినాడలో మా నూతన అధ్యక్షురాలు షర్మిలా గారు, ఏపీసీసీ ప్రెసిడెంట్ షర్మిలా గారు రాష్ట్ర పర్యటన నిమిత్తం ఆవిడ పగ్గాలు తీసుకున్న తర్వాత క్షేత్రస్థాయిలో ఉన్న కేడర్తో అందరితో కూడా 1-to-1 డిస్కషన్ చేయాలని, పార్టీ యొక్క స్థితిగతులు తెలుసుకోవడానికి,
మండల స్థాయిలో కూడా ఎంతవరకు బలోపేతం చేసే విధంగా పార్టీని సూచనలు ఇవ్వటానికి నిమిత్తం 25వ తారీఖున కాకినాడలో సమావేశం జరుగుతుంది. దాని నిమిత్తం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాం. దీనికి సంబంధించిన విషయాలు బీసీ గారు కానీ సిటీ ప్రెసిడెంట్ గారు చెప్పారు. షర్మిల గారు వచ్చిన తర్వాత కూడా పార్టీలో కానీ కార్యకర్తలో కానీ ఒక ఉత్సాహము, ఒక నమ్మకము తీసుకురాగలిగారు. అదేవిధంగా ప్రజల్లో కూడా ఒక చైతన్యము, ఒక ఆలోచన అన్నదానికి బాట వేయడానికి ఇది చాలా మంచి సుముహూర్తమే అనుకోవచ్చు. రెండవది, ఇప్పుడు ఏ కేడర్లో ఎవరు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, పీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల ఆదేశాల మేరకు రాజమండ్రి నగర తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో అస్సాం రాష్ట్రంలో రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో న్యాయయాత్రపై ఆ రాష్ట్ర బీజేపీ శ్రేణులు చేసిన రాళ్ల దాడిని నిరసిస్తూ నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ కార్యక్రమం అనంతరం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నగర అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్, జిల్లా అధ్యక్షులు అరెగల అరుణకుమారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ అస్సాం రాష్ట్రంలో రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో న్యాయయాత్రపై జరిగిన దాడి అమానుషమన్నారు. బీజేపీ ప్రభుత్వ కుట్రకు పరాకాష్టాన్ని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో పాదయాత్రలు చేసుకునే హక్కు అన్ని పార్టీలకు ఉంటుందని, దేశ ప్రజలు ఈ దాడులను ఖండించాలని పేర్కొన్నారు. అనంతరం కొవ్వొత్తులతో ర్యాలీగా స్థానిక జాంపేట గాంధీ బొమ్మ నుండి ఆజాద్ చౌక్ వరకు ప్రదర్శనగా వెళ్లి నిరసన తెలియజేశారు. భారత్ జోడో యాత్రకి దేశం మొత్తం కూడా ప్రజల నుంచి ఎంత మంచి స్పందన వచ్చిందో మీ అందరికి కూడా తెలుసునే. ప్రతి సామాన్య మనిషిని తెలుసుకుంటూ, సామాన్యుడికి అవసరం ఏ అవసరమో కూడా వారి నుంచే తెలుసుకుంటూ అలా సాగిన సామాన్యమైన ఆ పాదయాత్ర ప్రతి గుండెకి చేరింది. ప్రతి పేదవాడిని కూడా ఆ పాదయాత్ర టచ్ చేసింది. ఇలా ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న ఆదరణను చూసి రాహుల్ గాంధీ గారు చేస్తున్న ఈ జోడో యాత్ర, న్యాయయాత్ర, వారి సమస్యలన్నీ తెలుసుకుంటూ చేస్తున్న ఈ న్యాయయాత్రని మణిపూర్ నుంచి స్టార్ట్ చేసిన విధం ఎంత కూడా మీకు తెలిసిందే. అయితే అస్సాం రాష్ట్రం వరకు వచ్చేసరికి అక్కడ బీజేపీ ప్రభుత్వం ప్రజల్లో పెరుగుతున్న నగరము మరియు తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీల ఆధ్వర్యంలో ఇక్కడ ఈ నిరసన కార్యక్రమము మరియు కొవ్వొత్తుల ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. దీని ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మా రాహుల్ గాంధీ గారు రెండో విడతగా చేస్తున్నటువంటి భారత్ జోడో న్యాయయాత్ర పేరుతో మణిపూర్ నుంచి యాత్ర స్టార్ట్ చేసి ప్రస్తుతం యాత్ర అస్సాం రాష్ట్రంలో ఉంది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు, ప్రజా పోరాటాల పట్ల ఆకర్షితులై స్థానిక 15వ వార్డులో వడ్డాది ఇంద్రా మరియు వారి మిత్ర బృందం సభ్యులు సుమారు 100 మందికి పైగా జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అత్తి అనుశ్రీ సత్యనారాయణ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. వారందరినీ జనసేన పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనుశ్రీ మాట్లాడుతూ అన్ని వర్గాలకు మాటిచ్చి మడమ తిప్పిన జగన్ పై ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. పార్టీ పెట్టిన నాటి నుంచి ఎన్ని కష్టాలు ఎదురైనా ప్రజలు పక్షాన ధైర్యంగా నిలబడిన పోరాడుతున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు మద్దతుగా పలకడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్, జనసేన పార్టీ రాజమండ్రి అధ్యక్షులు వై శ్రీనివాస్ పాల్గొని అందరం కలిసి వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలని కోరారు. ఉపాధ్యక్షులు గుర్తులు సత్యనారాయణ, దాసరి గురునాథరావు, ప్రధాన కార్యదర్శి పైడిరాజు, షేక్ లిమ్రా బాషా, కార్యదర్శి గుర్రం శ్యామ్ సుందర్, జన సైనికులు అక్కిరెడ్డి ప్రసాద్ పాల్గొన్నారు. గూడుపు సత్యనారాయణ, ముత్యాల దుర్గాప్రసాద్,
ముత్యాల దుర్గాప్రసాద్, అన్నయ్య ఎలా వచ్చా ధనాల వినోద్, ధనాల వినోద్, బంగారు దుర్గాప్రసాద్, బంగారు విద్యాసాగర్, బంగారు నాని, బండి దుర్గాప్రసాద్, బండి దుర్గాప్రసాద్, వడ్డాది సునీత, పావని, పావని తేజస్విని, రాజేశ్వరి, ఆగు విజయశ్రీ రావాలండి. నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు తమ్ముడు ఇంద్ర పుట్టినరోజు. ఈ వేడుక చూస్తుంటే ఈ జనసేన టీడీపీ పార్టీ కలయికలో ఈ ఉత్సాహం మీ అందరూ చూపిస్తుంటే రాబోయే చాలా మంచి రోజులు మనకున్నాయని, దానికి తోడుగా మీరు అందరూ ఉంటారని ఆశించిన ప్రజలు. ఇది చాలా దీనస్థితిలో ఉన్నాం, చాలా దారుణం అన్నమాట. ఇటువంటి దారుణాన్ని మనం ఎదుర్కోవాలంటే వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలి. మీ అందరి కోసం ఆలోచించే శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, ఇద్దరూ కలిసి ఈ రాష్ట్రాన్ని ఉన్న దుష్ట శక్తిని పాలద్రోలాలని చాలా కృతనిశ్చయంతో ఈరోజు ఎన్నికలకు వస్తున్నారు. దానివల్ల మీరు తెలుగు మహిళా రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. లోకేష్ పుట్టినరోజును పురస్కరించుకుని స్థానిక దనవాయిపేట గానుగ వీధిలో ఉన్న సంజీవని బ్లడ్ బ్యాంకులో 150 మంది మహిళలు రక్తదానం చేసి లోకేష్ పట్ల, తెలుగుదేశం పార్టీ పట్ల వారికి ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ఈ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి రక్తదానం చేస్తున్న మహిళలకు ప్రశంసా పత్రాలు అందజేశారు. అనంతరం ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజమండ్రి పార్లమెంట్ మహిళా కమిటీ అధ్యక్షురాలు మాలి విజయలక్ష్మి, టీడీపీ రాజమండ్రి నగర కమిటీ అధ్యక్షురాలు కొసూరి చండీప్రియ, అంగన్వాడీ కమిటీ రాష్ట్ర అధికార ప్రతినిధి కప్పల వెలుగు కుమారి మాట్లాడుతూ రక్తదానం ఎక్కువగా పురుషులు చేయడం చూస్తుంటాం, కానీ రాజమహేంద్రవరంలో అందుకు భిన్నంగా అధిక సంఖ్యలో మహిళలు రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. ఓకే సార్. తెలుగుదేశం పార్టీ యువ కిషోరం, మా అందరి యొక్క భవిష్యత్ నాయకుడు నారా లోకేష్ గారి యొక్క పుట్టినరోజును పురస్కరించుకొని రాజమహేంద్రవరంలో అనేకమైన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడే మా రాజమహేంద్రవరం మహిళా కమిటీ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని నిర్వహించడం జరిగింది. బహుశా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువనేత నారా లోకేష్ గారి జన్మదినోత్సవం సందర్భంగా మా రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం యువ నాయకులు ఆదిరెడ్డి వాసు గారి పిలుపు మేరకు రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం తరఫున తెలుగు మహిళలందరూ కూడా ఈరోజు సంజీవని బ్లడ్ డొనేషన్ బ్యాంక్ ద్వారా రక్తదానం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన ప్రతి మహిళకు కూడా మా తెలుగు మహిళలందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. రక్తదాతలు కండి, ప్రాణదాతలు కండి అనే నినాదంతో ఈరోజు ఇక్కడికి వచ్చి రక్తదానం ద్వారా ఎంతో మందికి ప్రాణదానం చేసిన ప్రతి సోదరిమణికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై లోకేష్, జై ఆదిరెడ్డి, జై తెలుగుదేశం.
బాగా మాట్లాడతారు మీరు చిన్న జై తెలుగుదేశం, జై చంద్రబాబు గారు, జై లోకేష్ బాబు. ఈరోజు మా యువ నాయకులు యంగ్ టైగర్ యువతకి ఆదర్శవంతుడు, మా అందరికీ కూడా అక్క చెల్లెలకి ఆదర్శవంతుడు. ఈరోజు ఒక కొడుకుగా ఒక బిడ్డగా ఈరోజు మేము మా లోకేష్ బాబు గారు పుట్టినరోజు మా మహిళలు టౌన్ తరఫున తెలుగు మహిళలందరం జరుపుకుంటున్నాం. మరి అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో మరి మా లోకేష్ బాబు కుటుంబం ఉండాలని మన లోకేష్ బాబు నుండి నూరేళ్ళు రాష్ట్రాన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా రాజమండ్రి సిటీ నుంచి మహిళలు మరి పెద్ద ఎత్తులో వచ్చి రక్తదానం చేశారు. లోకేష్ బాబు గారు నిండు 100 ఏళ్ళు వర్ధిల్లాలని ప్రతి ఒక్క మహిళలు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఎక్కడైనా సరే రక్తదానాలు చేయడమో మగవారు చేస్తారు, కానీ ఈరోజు తెలుగు మహిళలు మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారికి మేము సైతమని మహిళలు రక్తదానం చేయడము చాలా సంతోషకరంగా ఉంది. నిండు 100 ఏళ్ళు వర్ధిల్లాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తున్నాము. రాజమహేంద్రవరంలో గత 42 రోజులుగా తమ సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు చేపట్టిన నిరవధిక సమ్మెను సోమవారం రాత్రి యూనియన్ నాయకులు మంత్రుల బృందంతో జరిగిన చర్చలు సఫలం కావడంతో సమ్మెను విరమిస్తున్నట్లుగా అంగన్వాడీలు యూనియన్ నాయకులు ప్రకటించారు. సమ్మె విరమించడంతో విజయవాడ నుండి తిరిగి జిల్లాకు వచ్చిన అంగన్వాడీ యూనియన్ నాయకులు మరియు సిఐటియు నాయకులకు రాజమండ్రి రైల్వే స్టేషన్లో అంగన్వాడీలు నాయకులను పూలమాలలు వేసి హారతులతో ఘనంగా స్వాగతం పలికారు. దీంతో రైల్వే స్టేషన్ వద్ద అంగన్వాడీ నినాదాలతో మారుమోగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి లోవరాజు, ఏపీ అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు యూనియన్ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె బేబీరాణి మాట్లాడుతూ 42 రోజులుగా మొక్కవొన్ని దీక్షతో అంగన్వాడీలు పెద్ద ఎత్తున పోరాడారని, ప్రభుత్వం అధికారులు ఎన్ని నాటకాలు సృష్టించినా ఎన్ని నిర్బంధాలు పెట్టినా అన్నింటికి ఎదిరించి ఏకతాటిపై ఉండడం వల్లే ప్రభుత్వ సమస్యలు పరిష్కరించిందని అన్నారు. అమ్మా ఐక్యతా విజయ పదం బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బండెం సంతోష్ కుమార్ తెలిపారు. మంగళవారం రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి విజయ పదం దళపతి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం రాజమహేంద్రవరం జాంపేట సెయింట్ ఫాల్స్ లూథరన్ చర్చి గ్రౌండ్ లో ఐక్యతా విజయ పదం బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దళపతి విజయ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఒక ఐఏఎస్ అధికారిగా, ప్రభుత్వ కార్యదర్శిగా, రాష్ట్ర స్థాయి కమిషనర్ గా, జిల్లా కలెక్టర్ గా వివిధ హోదాలలో అనేక కీలక పదవులు చేపట్టారని వివరించారు. తనదైన శైలిలో అత్యుత్తమ సేవలను అందించి ప్రజల హృదయాలలో చెరగని ముద్ర వేశారని తెలిపారు. కష్టంలో ఉన్న ప్రజలకు అండదండగా నిలిచారన్నారు. మీడియా మిత్రులందరికీ జై భీమ్ మరియు నమస్కారాలు. రేపు 4 గంటలకు జాంపేట లూథరన్ హై స్కూల్ నందు జరగబోయే ఐక్యతా విజయపదం సదస్సుకి ఆహ్వానిస్తూ ఈ ఐక్యతా విజయపదం సదస్సుకి
విజయ్ కుమార్ ఐఏఎస్ గారు మరి తడా నుంచి తుని వరకు తమిళనాడు బోర్డులో ఉన్నటువంటి తడా నుండి ఈస్ట్ గోదావరి తుని వరకు ఎండింగ్ వరకు ఫస్ట్ స్పెల్లో పాదయాత్ర చేసుకుంటూ ఇప్పటికి 2000 తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలె గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ కోట సత్యమ్మ అమ్మవారి దేవస్థానం నందు నేడు శ్రీ అమ్మవారిని దర్శించుకున్నారు సెంట్రల్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ శ్రీ ఎస్పీ సింగ్ బఘేల్. సదరు కార్యక్రమంలో ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ అండ్ చైర్మన్ శ్రీ దేవులపల్లి రవిశంకర్, శ్రీ ఎస్పీకే ఏ శర్మ ప్రధాన అర్చకులు, సూపరింటెండెంట్ జె సోమరాజు పాల్గొన్నారు. అయోధ్య రామ మందిరం విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ రాజానగరం నియోజకవర్గ కన్వీనర్ నీరుకొండ వీరన్న చౌదరి మాట్లాడారు. మనకి తెలియని చరిత్ర 500 సంవత్సరాల క్రితం నుంచి జరిగిన విషయాలు పుస్తకాల్లో చదువుతూ కుటుంబం అంటే ఎలా ఉండాలి, అన్నదమ్ములు అంటే ఎలా ఉండాలి, తండ్రి కొడుకు ఎలా ఉండాలో నేర్పిన రాముణ్ణి ఈవేళ నరేంద్ర మోడీ గారు మాటలు కాదు చేతలతోటి గుడి కట్టి ప్రభుత్వ రూపాయి లేకుండా, ప్రభుత్వ నిధులు రూపాయి లేకుండా కట్టి జాతికి భారతదేశాన్ని రామ భక్తులకు అందజేసినందుకు వారందరికీ వారి భక్తులందరి తప్పని నరేంద్ర మోడీ గారిని మేము మనసారా నమస్కరిస్తూ దేశంలో మనం ఎప్పుడు కూడా మనం శ్రీరామనవమి చూస్తుంటాం. ఎక్కడో గుళ్ళ శ్రీరాముడి గుడి దగ్గర లేకపోతే భద్రాచలంలోనో లేకపోతే పన్నిపురుషత్తులోనో బాగా చేస్తారు. కానీ కుల మతాలకు అతీతంగా భాషా భేదాలు లేకుండా ప్రపంచ దేశాల్లో కూడా వేళ టీవీలకు అతుకుపోయి రామపూనకంతో భారతీయులు రామ భక్తులు ఉన్నందుకు వారందరికీ మా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన శ్రీనివాస్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తాను. జై శ్రీరామ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆటో వాలాల పొట్టదంటూ ఆటోల బంద్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంలో ఇబ్బందులు. ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్లో 15వ ర్యాంక్, నేషనల్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలో గోల్డ్ మెడల్. మృత్యుకురాలుగా మారిన క్వారీ పోతులు, ప్రాణాలు పోతున్న పట్టణ అధికారులు, క్వారీ యాజమాన్యం. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.